హాయ్ ఫ్రెండ్స్, నా లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అంటే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేశాక ఇక్కడ ఒక బెల్ ఐకాన్ వస్తే దీన్ని ప్రెస్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్స్. ఫ్రెండ్స్, చాలామంది నన్ను ఏంటంటే మా మొబైల్ చాలా స్లోగా అవుతుంది, ఆ స్లో అవ్వకుండా కొన్ని టిప్స్ చెప్పమని అడుగుతున్నారు. సో దానికోసం నేను మీకు కొన్ని టిప్స్ చెప్తాను చూడండి. దానిలో వచ్చి ఫస్ట్ టిప్ ఏంటి అంటే, మనం చాలా యాప్స్ ఓపెన్ చేస్తాం చూసారా. చాలా యాప్స్ ఓపెన్ చేసినప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ రీసెంట్ యాప్స్లో ఉంటాయి అవి. సో మనం ఏం చేస్తామంటే వాటిని అన్నిటిని తీసేస్తూ ఉంటాం, ఇవన్నిటిని ఇక్కడ నుంచి క్లియర్ చేసేస్తూ ఉంటాం. సో ఈ రీసెంట్ యాప్స్ని మీరు ఏంటంటే క్లియర్ చేయకండి. ఎందుకు చెప్తున్నానంటే చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫేస్బుక్ ఓపెన్ చేస్తున్నారనుకోండి. ఓకే, ఫేస్బుక్ ఓపెన్ చేశారు, లేకపోతే వాట్సాప్ ఏదో ఒకటి ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన తర్వాత దీన్ని క్లోజ్ చేసేసారు. క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఓపెన్ చేయాలనుకోండి, మళ్ళీ మీ మొబైల్ ఏం చేస్తారంటే మళ్ళీ స్టార్టింగ్ నుంచి దాన్ని ఓపెన్ చేస్తారు. అంటే దీనివల్ల మీ మొబైల్లో ఉండే CPU మీద వెయిట్ పడుతుంది. అంతేకాకుండా ఛార్జింగ్ కూడా ఎక్కువ తీసుకుంటుంది అన్నట్టు. ఓకే, సో ఎప్పుడైనా సరే మీరు ఈ రీసెంట్ యాప్స్ ఉంటాయి చూసారా, ఆ రీసెంట్ యాప్స్ని క్లోజ్ చేయకండి. మీకు అనవసరం అనిపించిన యాప్స్ని మాత్రమే క్లోజ్ చేయండి. అలా కాకుండా ఫేస్బుక్, వాట్సాప్, ప్లే స్టోర్ ఇటువంటివి జనరల్గా మనం యూజ్ చేస్తుంటాం కదా, వాటిని ఎప్పుడు క్లోజ్ చేయకండి. ఎందుకు చెప్పాను అంటే, ఇంతకుముందు నేను చెప్పినట్టు అవి మళ్ళీ ఫస్ట్ నుంచి ఓపెన్ అవ్వడం వల్ల మీ మొబైల్ పర్ఫార్మెన్స్ అనేది తగ్గుద్ది. ఓకే, సో చాలామంది అంటూ ఉంటారు వీటన్నింటినీ క్లోజ్ చేయడం ద్వారా ర్యామ్ మేనేజ్మెంట్ జరుగుద్ది అని. చూడండి, ఆండ్రాయిడ్ మొబైల్ అనేది చాలా స్మార్ట్ OS అది ఆండ్రాయిడ్ అనేది. ఓకే, సో మీరు దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. దానికి ర్యామ్ మేనేజ్మెంట్ ఎలా చేయాలో బాగా తెలుసు. సో మీరు ఏంటంటే రీసెంట్ యాప్స్ని క్లోజ్ చేయకండి. మీకు అవసరం లేని అయితే తీసేయండి. ఓకే, తర్వాత వచ్చేసి చూడండి, ఇంకొకటి చాలామంది మొబైల్ని ఒక 6 నెలలు అయినా సరే, 1 year అయినా సరే, 2 years అయినా సరే అదే పనిగా వాడుతూ ఉంటారు. అలా కాకుండా చూడండి, మీరు ఏం చేయాలి అంటే మీ మొబైల్ అనేది 1 year వాడిన తర్వాత, 6 నెలలు వాడిన తర్వాత మీ మొబైల్లో ఉండే డేటా మొత్తం బ్యాకప్ తీసుకొని ఒకసారి రీసెట్ చేయండి. రీసెట్ చేయడం ద్వారా ఏంటంటే మీ మొబైల్ పర్ఫార్మెన్స్లో ఇంప్రూవ్మెంట్ మీరు చూడొచ్చు. ఎందుకు చెప్తున్నానంటే చాలామంది నేను చూశాను సంవత్సరాల తరబడి దాన్ని అలాగే వాడుతూ ఉంటారు. మేబీ వాళ్ళకి రీసెట్ చేస్తే మొబైల్ ఫాస్ట్ అవుతుంది అని తెలియకనో మరి ఏమో, నాకైతే ఐడియా లేదు. కానీ కాకపోతే మొత్తానికి ఏంటంటే మీ మొబైల్ని ఒక 6 నెలలకు, సంవత్సరానికి, 2 సంవత్సరాలకు ఒకసారి రీసెట్ చేయండి. అలాగే ఏంటంటే మీ మొబైల్ని వీక్లీ వన్స్ ఒకసారి రీస్టార్ట్ చేయండి. ఓకే, రీసెట్ కాదు, రీస్టార్ట్. ఓకే, సో ఇలా చేయడం వల్ల కూడా ఏంటంటే మీ మొబైల్ పర్ఫార్మెన్స్లో ఇంప్రూవ్మెంట్ చూడొచ్చు. తర్వాత వచ్చేసి చూడండి, చాలామంది ఏంటంటే మొబైల్ని అప్డేట్ చేసుకోరు. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళేసిన తర్వాత, సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మనకు ఏంటంటే ఇక్కడ కొంతమందికి సిస్టమ్ అప్డేట్ అని ఇక్కడ అప్డేట్ వస్తుంది. అదేంటంటే 1 GB 2 GB ఉండడం వల్ల దానికి భయపడి ఏంటంటే వాళ్ళు దాన్ని అప్డేట్ చేయరు. ఓకే, సో చూడండి, కంపల్సరీ మీరు మీ మొబైల్ని అప్ టు డేట్ ఉంచుకోండి. దీనివల్ల ఏంటంటే మీకు చాలా బగ్స్ అనేవి క్లియర్ అవుతాయి. ఇంకొకటి ఏంటంటే మీ ఆండ్రాయిడ్ సంబంధించి సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ ఉంటుంది చూసారా, ఆ ప్యాచ్ లెవెల్ అనేది కూడా మీకు ఏంటంటే ఇంప్రూవ్ అవుద్ది. సో ఈ ప్యాచ్ లెవెల్ వల్ల లాభం ఏంటి అంటే చూడండి, చాలా వైరసెస్ వస్తూ ఉంటాయి కదా, ఆ వైరసెస్ రాకుండా ఏంటంటే తర్వాత చాలా అటాక్స్ జరుగుతూ ఉంటాయి. ఇవి జరగకుండా ఏంటంటే ఈ ప్యాచ్ లెవెల్ అనేది, సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ అనేది అప్డేట్ చేస్తూ ఉంటారు. సో కంపల్సరీ ఏంటంటే అది 1 GB ఉన్నా, 2 GB ఉన్నా మీ మొబైల్ని అప్ టు డేట్ ఉంచుకోండి. తర్వాత వచ్చి చూడండి, మన మొబైల్ స్లో అవ్వడానికి ఇంకొక మెయిన్ రీజన్ ఏంటి అంటే SD కార్డ్. ఓకే, తర్వాత చూడండి, కొన్ని ఇప్పుడు వచ్చే మొబైల్లో దాదాపుగా ఇంటర్నల్ మెమొరీనే యూజ్ చేసుకుంటుంది. అంటే SD కార్డ్ సపోర్ట్ చేసే మొబైల్స్ రావట్లేదు. కాబట్టి చూడండి, మీరు ఈ ఒక యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఏంటంటే A1 SD బెంచ్ అని ఉంటుంది. ఓకే, సో ఇది ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల మనకు లాభం ఏంటి అంటే, మీరు మీ మొబైల్లో ఉండే యాప్స్ని ఇంటర్నల్ మెమొరీలో ఇన్స్టాల్ చేసుకుంటే బెస్టా, లేకపోతే SD కార్డులో ఇన్స్టాల్ చేసుకుంటే బెస్టా అనేది ఏంటంటే ఒక బెంచ్ మార్క్ స్కోర్ ఇస్తా అన్నట్టు. దాని ద్వారా ఏంటంటే మనం మన యాప్స్ని SD కార్డులోనా లేకపోతే ఇంటర్నల్ మెమొరీలోనా అనేది ఒక ఐడియా పెట్టేసుకో. మనకు మార్కెట్లో కూడా ఏంటంటే చాలా చీప్ SD కార్డ్స్ దొరుకుతూ ఉంటాయి. సో చాలామంది ఏంటంటే తక్కువకు వస్తున్నాయి కదా అని వాటిని ఏంటంటే ఇన్సర్ట్ చేసుకొని వాడుతూ ఉంటారు. వాళ్ళకు మేబీ తెలియకపోవచ్చు, మనకి ఏంటంటే ఈ యాప్స్ అనేవి మనం దానిలో ఇన్స్టాల్ చేయడం వల్ల అక్కడి నుంచి రీడ్ చేస్తూ ఉంటాయి. ఓకే, సో అటువంటిప్పుడు కూడా ఏంటంటే మన మొబైల్ అనేది చాలా స్లో అయిపోద్ది. సో ఏంటంటే మనం మంచి క్లాస్ ఉన్న SD కార్డ్ని తీసుకోవాలి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు ఈ బెంచ్ మార్క్ చూసేసి మీకు దేంట్లో ఎక్కువ బెంచ్ మార్క్ స్కోర్ వస్తే దాంట్లో మీ యాప్స్ని ఇన్స్టాల్ చేసుకొని దాని ద్వారా మీరు రన్ చేయండి. మీ మొబైల్లో ఇంప్రూవ్మెంట్ అనేది మీకు కనిపిస్తుంది. తర్వాత వచ్చేసి ఏంటంటే ఇంకొకటి, మనకు శాంసంగ్ మొబైల్స్ కానివ్వండి, షామీ మొబైల్స్ కానివ్వండి, ఏంటంటే దాంట్లో వచ్చే డిఫాల్ట్ లాంచర్స్ అప్పుడప్పుడు క్రాష్ అయిపోతూ ఉంటాయి, లేకపోతే అవి చాలా హెవీ సైజ్ ఉంటాయి. ఓకే, సో అటువంటి అప్పుడు మన మొబైల్ అనేది చాలా స్లో అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా మీకు ఏంటంటే నోవా లాంచర్, అపెక్స్ లాంచర్ అని కొన్ని తక్కువ సైజు ఉన్న లాంచర్స్ దొరుకుతుంటాయి. వీటిని ఇన్స్టాల్ చేసుకొని మీరు రన్ చేశారనుకోండి,
అప్పుడు ఏంటంటే వీటి సైజ్ తక్కువ ఉండడం వల్ల మీ మొబైల్ అనేది చాలా స్మూత్గా రన్ అవుతూ ఉంటుంది. ఓకేనా. సో ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.